శ్రీమతే రామానుజాయ నమః. నమః ప్రణవశోభితం నవకషాయఖండాంబరం త్రిదండపరిమండితం త్రివిధతత్వనిర్వాహకం దయాంచితదృగంచలం దళితవాదివాగ్వైభవం శమాదిగుణసాగరం శరణమేమి రామానుజం. భగవద్ రామానుజులు శరణాగతి గద్య పేరుతో ప్రపన్నులందరి పక్షమున శ్రీ రంగనాథుని సన్నిధిలో రంగనాయకిని ముందు ఉంచుకొని శరణాగతి చేశారు. ఇందులో రహస్యత్రయమునందలి ద్వయమంత్రార్థమంతా ఈ శరణాగతి గద్య యందు నిబద్ధం చేశారు. దీన్ని శరణాగతి మంత్రసారము అని వేదాంత దేశికులు అభివర్ణన చేశారు. ఈ శరణాగతి గద్య యందు 26 చూర్ణికలు ఉన్నాయి. ఒక్కొక్క వాక్యమును ఒక చూర్ణికగా అభివర్ణన చేశారు. మొదటి 2 చూర్ణికల యందు భగవన్నారాయణాభిమత అనేటువంటి మొదటి చూర్ణిక, పారమార్థిక అనేటువంటి 2వ చూర్ణిక యందు మహాలక్ష్మిని సంస్తుతి చేసి శ్రీమన్నారాయణుని చరణారవిందముల యందు తాను చేసేటువంటి శరణాగతిని అనుమతించమని, అనుగ్రహించమని, సఫలం చెయ్యమని భగవద్ రామానుజులు కోరుకున్నారు. మహాలక్ష్మి కూడా శ్రీ రంగనాయకి రూపంలో అస్తుతే తయైవ సర్వం సంపత్స్యతే అనేటువంటి 2 వాక్యముల ద్వారా తన అనుమతిని, అనుగ్రహాన్ని తెలియచేసింది. తరువాత ద్వయమంత్రమునందలి నారాయణ శబ్దాన్ని వివరణ చేస్తున్నారు. మొదటి 2 చూర్ణికల యందు శ్రీమత్ శబ్దాన్ని వివరించారు. అఖిలహేయ ప్రత్యనీక అని ఆరంభించి అశరణ్య శరణ్య అని చెప్పేటువంటి 5వ చూర్ణిక యందు 36 సంబోధనలతో నారాయణ శబ్దార్థాన్ని వివరిస్తున్నారు. తరువాత భవత్ శరణారవింద చరణాగతి, ఈ నారాయణ శబ్దము 2 అర్థములలో 2 వ్యుత్పత్తులతో తెలియజేయబడుతోంది. నారా అయన అని 2 శబ్దములు కలిసి సమాసములో ఏకపదంగా సంజ్ఞని బోధిస్తున్నాయి. నారాయణుడు అనేటువంటి ఒక అర్థాన్ని. ఇందులో నారాణాం అయనం నారాయణ, నారాహ అయనం యస్య సహ నారాయణ అని 2 అర్థములు తత్పురుష సమాసము చేత, బహువ్రీహి సమాసము చేత తెలియబడుతున్నాయి. నారాహ అయనం యస్య సహ నారాయణ అని నారములు అయనముగా కలిగినటువంటి వాడు నారాయణుడు అని, నారములకు అయనమైనటువంటి వాడు నారాయణుడు అని 2 అర్థాలు తెలియచేస్తున్నాయి. ఉపనిషత్తునందు మనకి అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని నారాయణ శబ్దార్థం తెలియచేయబడింది. నారాయణుడు లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నాడు అని అర్థం నారాయణ శబ్దానికి. భగవద్ రామానుజులని స్తుతిస్తూ మనవాళ్ళ మహామునులు యతిరాజ వింశతి అనేటువంటి స్తోత్రంలో ఈ మాటని కూడా అనుసంధానం చేశారు. అంతర్బహిః సకల వస్తుషు సంతమీశం. భగవంతుడు ఎలా తెలియబడతాడు అంటే అంతః బహిః సకల వస్తుషు సంతం, అన్ని వస్తువుల యందు లోపల బయట వ్యాపించి ఉన్నటువంటి వాడు. వస్తువు యొక్క లోపల బయట వ్యాపించి ఉండటం అంటే ఏమిటి? వస్తువులనన్నిటినీ తన యందు ఉంచుకోవటం, తాను వాటి అన్నిటి యందు ఉండటం. ఈ 2 స్వభావాలు నారాయణ శబ్దం చేత తెలియబడతాయి. అంటే భగవంతుడు చేసేటువంటి సృష్టి సంహార కార్యక్రమములు 2 నారాయణ శబ్దం చేత నిర్వచింపబడుతున్నాయి. భగవంతుడు సృష్టి చేస్తున్నప్పుడు ఈ సమస్త చేతనాచేతనములను తన యందు ఉంచుకున్నటువంటి వాటిని నామరూప విభాగము కలిగించి బయట ఉంచి వాని యందు తాను ప్రవేశించి ఉంటున్నాడు. సంహార సమయంలో వీటన్నిటినీ సూక్ష్మంగా తన యందు ఉంచుకుంటున్నాడు. కనుక సృష్టి కాలములో అంతర్వ్యాప్తి,
ఆ వస్తువులన్నిటి యందు తాను ఆత్మభూతుడుగా ఉంటున్నాడు. ప్రళయకాలంలో వాటన్నిటినీ తన యందు ఉంచుకుంటున్నాడు. వాటికంటే బయట కూడా తాను వ్యాపించి ఉంటున్నాడు. కనుక అంతర్వ్యాప్తి బహిర్వ్యాప్తి అనేటువంటి ఈ రెండు వ్యాపారముల ద్వారా భగవంతుడు నారాయణ శబ్దవాచ్యుడవుతున్నాడు అంటూ ఈ నారాయణ శబ్దాన్ని ఈ శరణాగతి గద్య యందు ద్వయ అర్థ వివరణ రూపంగా అభివర్ణన చేస్తున్నారు. ఇందులో నారములు అంటే నశించనటువంటి నిత్య వస్తు సముదాయమంతా నారశబ్దము చేత చెప్పబడుతుంది. దానికి అయనమైనటువంటి వాడు నారాయణుడు అంటూ ఈ 5వ చూర్ణిక యందు అఖిలహేయ ప్రత్యనీక ఆరంభించి అశరణ్య శరణ్య అనేటువంటి వరకు భగవత్ సంబోధనలతో భగవద్ రామానుజులు ఈ నారాయణ శబ్దాన్ని తెలియచేస్తున్నారు. ఈ శరణాగతి గద్య అంతా మనము 3 విధములైనటువంటి అర్థాలను తెలియచేస్తోంది అని అనుసంధానం చేసుకున్నాం. తత్వము, హితము, పురుషార్థము. తత్వము అంటే భగవంతుని యొక్క స్వరూపము. దీన్ని భగవద్ రామానుజులు సంబోధన వాక్యములతో తెలియచేశారు. హితము అంటే భగవంతుని చేరేటువంటి ఉపాయము. దాన్ని శరణాగతి ప్రార్థన రూపంలో తెలియచేశారు. తరువాత ప్రతివచనములు, స్వామి యొక్క అనుగ్రహపూర్వకమైనటువంటి ప్రతివచనములు, ఇవన్నీ చర్మశ్లోకార్థములుగా పరమపురుషార్థాన్ని తెలియచేస్తున్నాయి అని వేదాంత దేశకులు మనకి ఒక్క మాటలో వివరించారు. సంబోధనై పరంతత్వం న్యాసోక్త్యా పరమం హితం ప్రార్థనాభిశ్చ పరమః పుమర్థ ఇహ దర్శితః అని. ఇప్పటికీ మొట్టమొదటి 2 వాక్యములతో భగవంతుని శరణాగతి చేయటానికి మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని ప్రార్థించి, ఇక నారాయణ శబ్ద వివరణ పూర్వకంగా సంబోధన వాక్యములతో భగవద్ రామానుజులు భగవంతుని యొక్క స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యములనన్నిటినీ వివరిస్తున్నారు. భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహము, భగవంతుని యొక్క కళ్యాణ గుణములు, ఆభరణములు, దివ్య ఆయుధములు, దివ్య దేవేరులు, దివ్య పరిజనము, అలాగే దివ్య విభూతులు, వైకుంఠము అనబడేటువంటి నిత్య విభూతి, చతుర్దశ భువనాత్మకమైనటువంటి అండముగా ఉన్నటువంటి ఈ బ్రహ్మాండము, లీలా విభూతి అనబడేటువంటి వీటన్నిటినీ నారశబ్దము యొక్క అర్థములుగా తెలియచేస్తున్నారు. నారము అంటే నశించనటువంటిది అని అర్థం. నర రింక్షయే ధాతువుకి నాశమని అర్థము. నశ్యతీతి నరహ నరసంబంధిన నారాహ, నాశము లేనటువంటి పదార్థములన్నీ నారములు అంటూ లోకములో ఉన్నటువంటి సమస్త వస్తు జాతాన్ని నిత్య పదార్థాలుగానే భగవద్ రామానుజులు వివరిస్తున్నారు. వాటిల్లో ఉభయ విభూతులు, పరమపదము, ఈ బ్రహ్మాండము అనేటువంటి ఉభయ విభూతులు, వీటిని ధరించేటువంటి భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహము, ఆయన యొక్క స్వరూపము, ఆయన యొక్క కళ్యాణ గుణములు, ఆయన దివ్య ఆయుధములు, దివ్య ఆభరణములు, పట్టమహిషులు, దివ్య పరిజనము, అనంత గరుడ విశ్వక్సేనాది దివ్య పరిజనము, ఇవి అన్నీ కలిసి సమూహము నారశబ్దము చేత తెలియబడుతోంది. దాన్ని మొదటి చూర్ణికలో మనకి అనుగ్రహిస్తున్నారు భగవద్ రామానుజులు భగవంతుని యొక్క స్వరూపాన్ని అభివర్ణన చేస్తూ. అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతానా శ్వేతర సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞానానందైక స్వరూప అని భగవంతుని యొక్క దివ్య స్వరూపాన్ని వర్ణన చేశారు. భగవత్ స్వరూపం ఎటువంటిది అంటే అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైక తానము. ఉభయలింగం సర్వత్రహి అనేటువంటి బ్రహ్మసూత్రమునందు భగవంతునికి ఉభయలింగత్వాన్ని చెప్పారు. అంటే 2 రకములైనటువంటి లక్షణములు భగవంతునికి ఉన్నాయి. ఒకటి కళ్యాణ గుణాకరత్వము, రెండవది అఖిలహేయ ప్రత్యనీకత్వము. ఇక్కడ హేయ ప్రత్యనీకము అంటే దోషముల యొక్క సంబంధము ఏదీ లేనటువంటి వాడు. ఏ విధమైనటువంటి దోషము భగవంతుని యందు లేదు. ఉన్నవి అన్నీ కళ్యాణ గుణములు. కళ్యాణ గుణములకు ఒకే ఒక స్థానముగా ఉన్నటువంటి వాడు భగవంతుడు. ఇది భగవత్ శబ్దం చేత తెలియబడినటువంటిది. విష్ణు పురాణం కూడా భగవత్ శబ్దాన్ని ఇదే అర్థంలో అభివర్ణన చేసింది. జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజాంసి షడ్గుణా భగవత్ శబ్ద వాచ్యాని వినా హేయై గుణాదిభి అని మనం ఇంతకుముందు భగవత్ శబ్దాన్ని అనుసంధానం చేసుకున్నాం. జ్ఞానము, శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు
అనేటువంటి గుణములు భగవంతుని యందు ఉన్నాయి. కాబట్టి భగవంతుడు సగుణుడు. నా అనేటువంటి వాక్యం చేత నిషేధము తెలియచేయబడుతోంది. నిషేధము ఏమిటి అంటే ఈ సమస్తమైనటువంటి చేతనాచేతనముల యందు ఉన్నటువంటి దోషములు ఏవీ లేనటువంటి వాడు. హేయములు అంటే విడవతగినటువంటివి. ఏవి విడవతగినవి? ఏవి బంధిస్తాయో అవి విడవతగినవి. ప్రాకృతికములైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి సత్వరజస్తమస్సులు అనేటువంటి 3 గుణములు ఆత్మను దేహమునందు బంధిస్తాయి. కనుక వీటికి గుణములు రజ్జువులు అని పేరు. గుణశబ్దము త్రాడు అనేటువంటి అర్థాన్ని కూడా పొంది ఉంది. కనుక ఇటువంటి బంధకములు భగవంతునికి లేవు. శరీరమునందు ఆత్మ ఉన్నట్లు ఆత్మయందు పరమాత్మ ఉన్నా కూడా శరీరగతములైనటువంటి ఆత్మగతములైనటువంటి ఏ రకమైనటువంటి దోషము తనకి లేనివాడు అని అఖిల హేయ ప్రత్యనీక శబ్దం తెలియజేస్తుంది. ప్రత్యనీకత్వము అంటే పదార్థాంతర సంసర్గాభావ ఆధారత్వం అని వివరణ చేశారు శృత ప్రకాశికాచార్యులు. ఒక పదార్థంతో కలిగినటువంటి సంబంధము వలన కలిగిన ఇబ్బందులు లేకపోవటము అని అర్థము దీనికి. ఉదాహరణకి ఒక సుందరమైనటువంటి తటాకములో మనము తామర ఆకును చూస్తాం. నీళ్లలో ఉండేటువంటి తామర ఆకుకి నీటి సంబంధం ఉన్నా కానీ ఒక చుక్క కూడా నీరు దాది పీల్చదు. తామరాకు మీద నీటి బొట్టులాగా అంటారు. అంటనట్టుకుండా ఉండేటువంటి లక్షణం అన్నమాట ఇది అచేతనముల యందు చేతనముల యందు భగవంతుడు ఆత్మభూతుడుగా ఉన్నా కూడా ఆ చేతనాచేతనములకు ఉన్నటువంటి ఏ రకమైనటువంటి దోషము ఈ భగవంతునికి అంటదు అని అర్థం అన్నమాట. అంటే చేతనములు అచేతనములు అఖిలములు అన్నారు. ఎన్ని రకాలుగా ఉన్నాయి చేతనములు అచేతనములు అంటే అచేతన రూపమైనటువంటి ప్రకృతి 3 విధాలుగా ఉంది. ఒకటి శుద్ధతత్వమని, కాలమని, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి అని. ఈ మూడిటి రూపమైనటువంటి ఈ ప్రకృతి యందు అచేతనమునందు పరిణామము అనేటువంటి ఒక గుణం ఉన్నది. మార్పు ఇంతకుముందు ఉన్నటువంటి విధముగా ఈ అచేతనము ఉండదు. మట్టి రూపంగా ఉన్నటువంటి అచేతనమైనటువంటి మృద్రవ్యము కులాలాది సంబంధం వలన ఘటంగా మారుతోంది. అంటే మట్టి కుండగా తయారవుతోంది. ఈ మట్టి కుండ ఈ 2 ఏమిటి అంటే పరిణామమే. మట్టి కుండగా పరిణమించింది. ఇటువంటి పరిణామము భగవంతుని యందు లేదు. ఎందుకని అంటే ఈ పరిణామము సార్వకాలికమైనది కాదు. కొంతసేపు కుండ రూపంలో ఉంటుంది, తరువాత కుండ పగిలిపోయి మట్టి అయిపోతుంది. కాబట్టి ఈ విధమైనటువంటి అచేతనమునందున్నటువంటి మార్పు పరిణామము అని చెప్పబడేటువంటిది దోషముగా భావింపబడింది. ఒకసారి ఉంటోంది, ఒకసారి ఉండట్లేదు. కాబట్టి సార్వకాలీనం కానటువంటి ఏ రకమైనటువంటి అవస్థ అయినా అది దోషంగానే పరిగణింపబడుతుంది. అటువంటి అచేతనగతమైనటువంటి స్వరూపకృతమైన పరిణామము భగవంతునికి లేదు. అలాగే చేతనుల యందు ఉన్నటువంటి దోషములు కూడా భగవంతుని యందు లేవు అన్నారు. చేతనులు 3 విధాలుగా ఉంటారు. నిత్యులు, ముక్తులు, బద్ధులు అని. నిత్యులు అంటే దివ్యలోకమైనటువంటి అప్రాకృతమైన పరమపదమునందు ఆరంభము నుంచి సృష్టింపబడి ఉన్నటువంటి వారందరూ భగవంతునికి నిరంతరము నిత్య కైంకర్యము చేసేటువంటి అనంతగరుడ విశ్వక్సేనాదులందరూ కూడా నిత్య పురుషులుగా అభివర్ణన చేయబడతారు. తరువాత ఈ ప్రాకృతమైనటువంటి చతుర్భువనాత్మకమైన అండంలో జనించి భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఈ కర్మబంధాన్ని వదిలి ముక్తిని పొందినటువంటి వారు, పరమపదాన్ని చేరినటువంటి వారిని నిత్యులు అంటారు. కేవలము ఈ చతుర్దశ భువనాత్మకమైనటువంటి ఈ అండములోనే పుడుతూ జనిస్తూ మళ్ళీ కర్మానుగుణంగా మరణిస్తూ మళ్ళీ జన్మనెత్తుతూ మళ్ళీ మరణిస్తూ ఉండేటువంటి వారి అందరినీ బద్ధులు అంటారు. కర్మకి బద్ధులైనటువంటి వారు వీరందరూ. ఈ 3 రకములైనటువంటి వారి యందు ఉన్నటువంటి దోషములు భగవంతుని యందు లేవు. ఏమున్నాయి వీరి యందు దోషములు అంటే బద్ధులైనటువంటి వారికి అజ్ఞానము దోషం, అట్లాగే దానివలన కలిగేటువంటి దుఃఖము దోషము. అజ్ఞానము దుఃఖము అనేటువంటి బద్ధగతమైనటువంటి దోషం భగవంతుని యందు లేదు. అలాగే ముక్తులైనటువంటి వారికి ఈ అజ్ఞానము నశిస్తుంది, భగవజ్ఞానము కలుగుతుంది, పరిపూర్ణమైనటువంటి జ్ఞానము కలుగుతుంది. అదేవిధంగా దుఃఖము నశించి ఆనందము కలుగుతుంది, బ్రహ్మానందము కలుగుతుంది. కానీ ఈ
ముక్తులైనటువంటి వారికి, నిత్యులైనటువంటి జీవులకి పారతంత్ర్యం అనేటువంటి ఒక గుణం ఉన్నదిట. ఈ పారతంత్ర్య గుణము దోషముగా అభివర్ణింపబడింది. ఇతరులకు వశమై ఉండటం. భగవంతుని వశమై ఉంటారు నిత్యముక్త పురుషులంతా. ఈ రకమైనటువంటి పరవశత్వం అనేటువంటిది భగవంతునికి లేదు. భగవంతుడు సర్వస్వతంత్రుడు, ఎవరి అధీనములోనూ ఉండవలసినటువంటి వాడి కాదు. సర్వలోకేశ్వరేశ్వరుడు, సర్వశక్తిమయుడు. కాబట్టి భగవంతునికి ప్రాకృతమైనటువంటి ప్రకృతి యందు ఉన్నటువంటి పరిణామం అనేటువంటి గుణము లేదు. నిత్యముక్తుల యందు ఉన్నటువంటి పారతంత్ర్యం అనేటువంటి గుణము లేదు. అదేవిధంగా ఆత్మకు ఉండేటువంటి జ్ఞాన సంకోచ వికాసాలనేటువంటి పరిణామము, అంటే స్వభావకృతమైనటువంటి పరిణామము. ప్రకృతి యందు స్వరూపకృతమైనటువంటి పరిణామం ఉంటుంది, జీవుని యందు స్వభావకృతమైనటువంటి పరిణామం ఉంటుంది. అతని జ్ఞానం కొంచెంసేపు వికసిస్తుంటుంది, కొంచెంసేపు సంకోచిస్తుంటుంది. కొన్ని విషయాలు ఇప్పుడు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి మనకి, కొంతకాలం అయిన తర్వాత తెలిసిన విషయాలే మళ్ళీ మరపుకొస్తూ ఉంటాయి. ఈ రకమైనటువంటివి కూడాను సంకోచ వికాసాలు స్వభావమునందున్నటువంటివి దోషములుగా పరిగణింపబడ్డాయి. ఇటువంటివి ఏవి భగవంతుని యందు లేవు అని అఖిల హేయ ప్రత్యనీక అనేటువంటి విశేషణం భగవంతునికి చెప్పబడింది. అంటే నిత్యముక్తుల యందుండేటువంటి పారతంత్ర్యము శేషత్వ రూపమైనటువంటిది అపేక్షితమే కదా, ఇది దోషం ఎలా అవుతుంది అని ఒక శంక కలుగుతుంది. స్వరూపకృతమైన స్వభావకృతమైనటువంటి సంకోచాలు లేకపోయినా వారికి సహజ సిద్ధమైనటువంటి ముక్తి అవస్థలో నిరంతరము ఉండేటువంటి లక్షణం కంటే కూడా భగవంతుడు భిన్నుడు అనేటువంటి విషయాన్ని ఈ అఖిలహేయ ప్రత్యనీకమనే అనేటువంటి పదము తెలియచేస్తోంది. తరువాత కళ్యాణ గుణాకరత్వము రెండవది. కళ్యాణ గుణములకు ఆకరమైనటువంటి వాడు. కళ్యాణ గుణములు అంటే భగవంతుని యందు ఉన్నటువంటి జ్ఞానశక్తి ఆది గుణములు, భగవంతుని యొక్క సమస్త గుణములు కళ్యాణములు, మంగళకరములు, మంగళ రూపములైనటువంటివి. భగవంతుడు మంగళస్వరూపుడు కాబట్టి భగవంతుని యొక్క గుణములన్నీ కూడా మంగళస్వరూపములే. అలాగే తనని ఆశ్రయించినటువంటి వారికి మంగళాన్ని కలిగించేటువంటివి, శుభాన్ని కలిగించేటువంటివి కాబట్టి శుభావహములైన మంగళాస్పదములైనటువంటి గుణములన్నీ భగవంతుని యొక్క కళ్యాణ గుణములుగా చెప్పబడతాయి. కామ్యంత ఇతి కామాహ కళ్యాణ గుణాహ అని వ్యాఖ్యాతలు వర్ణిస్తారు. ఇవన్నీ ఆశ్రితుల చేత కోరబడతాయట. భగవంతుని యందున్నటువంటి జ్ఞానశక్తి ఆది అనంతములైనటువంటి గుణములు ఆశ్రయించినటువంటి వారి చేత కోరబడతాయి కాబట్టి ఈ కోరబడేటువంటి గుణములన్నీ కామాహ అన్నారు. కామ్యంత ఇతి కామాహ కళ్యాణ గుణాహ ఇత్యర్థ. కళ్యాణ గుణములు కళ్యాణాన్ని మంగళాన్ని కలిగించేటువంటి గుణాలు, స్వరూపతః మంగళ గుణములు, ఆశ్రయించినటువంటి వారికి కూడా శుభాన్ని కలిగించేటువంటివి కనుక మంగళావహములైనటువంటి గుణములు కలిగినటువంటి వాడు. ఇటువంటి గుణములకు ఒకే స్థానమైనటువంటి వాడు భగవంతుడు. భగవంతుని యందు తప్ప ఇంతటి కళ్యాణ గుణములు ఇతరములు ఎక్కడా ఉండవు అని భగవంతుని అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన ఒకే స్థానము అన్నారు. కళ్యాణ గుణములకు ఒకే స్థానమైన వాడు అన్నారు. అంటే అన్ని కళ్యాణ గుణములు భగవంతుని యందే ఉన్నాయి అని ఒక అర్థము. భగవంతుని యందు అంతటా కళ్యాణ గుణములు ఉన్నాయి, ఏకదేశమునందు కాదు, ఒక భాగమునందు మాత్రము కళ్యాణము, భాగాంతరమునందు కాదు అని అర్థము లేదు. సమస్తమైనటువంటి భగవంతుని యొక్క దివ్యమంగళ విగ్రహమునందు ఉన్నటువంటి సమస్తములైనటువంటివి కళ్యాణ గుణములే అంటూ ఉభయ విభూతి నాయకుడైనటువంటి భగవంతుణ్ణి ఉభయ లింగములతో అభివర్ణన చేసింది. ఉభయలింగం సర్వత్రహి అంటూ కళ్యాణ గుణములకు ఆస్పదమైనటువంటి వాడు, హేయ గుణములు ఏవీ లేనటువంటి వాడు భగవంతుడు అని భగవంతుని యొక్క స్వరూపము మొట్టమొదటగా ఈ మాటతో తెలియచేయబడింది. తరువాత శ్వేతర సమస్త వస్తు విలక్షణ. ఈ గుణముల చేతనే భగవంతుడు తనకంటే ఇతరములైనటువంటి సమస్త వస్తువుల కంటే విలక్షణుడు, వేరైనటువంటి వాడు. చేతనముల కంటే భగవంతుడు వేరైనవాడు, అచేతనముల కంటే భగవంతుడు వేరైనవాడు. ఏ చేతనుని చూచి ఇతను భగవంతుడు అనుకోవటానికి వీల్లేదు, ఏ అచేతనమును చూచి ఇది భగవంతుడు అనుకోవటానికి వీల్లేదు. చేతనాచేతనముల కంటే పరిణామము లేనటువంటి వాడు కనుక భగవంతుడు సర్వథా విలక్షణుడు, భిన్నమైనటువంటి వాడు అని రెండవ విశేషణంతో భగవత్ స్వరూపాన్ని నిరూపించారు.
అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతాన శ్వేతర సమస్త వస్తు విలక్షణ అనంత జ్ఞానానందైక స్వరూప అని ఇంకా 2 పదములు. అనంత అంతము లేనటువంటి వాడా, ఎప్పుడు సర్వకాలములయందు సర్వదేశములయందు ఉండేటువంటి వాడు. అనంతత్వం అనేటువంటి దాన్ని అంతము లేకపోవుట అనే విషయాన్ని మనకి శాస్త్రం ఈ విధంగా అభివర్ణన చేసింది. ఏదైనా ఒక వస్తువు ఒక చోట ఉంటుంది, ఇంకొక చోట ఉండదు. ఒక కాలంలో ఉంటుంది, ఇంకొక కాలంలో ఉండదు. ఒక ఆకారముతో ఉంటుంది, ఇంకొక ఆకారముతో ఉండదు. ఉదాహరణకి ఒక ఆవును తీసుకున్నామనుకోండి. ఇక్కడ ఆవు ఉన్నది, ఇప్పుడు ఆవు ఉన్నది, ఇలా ఆవు ఉన్నది అని ఈ 3 రకాలుగాను వస్తువు యొక్క పరిచ్ఛేదాన్ని తెలియచేస్తాం. ఇక్కడ ఉన్నది ఈ మాత్రపు స్థలములో ఉన్నది, ఈ మాత్రపు కాలములో ఉన్నది, ఈ మాత్రపు రూపముతో ఉన్నది అని చెప్పేటువంటిది లోకంలో వ్యవహారం. అలా లేకపోతే ఏ వస్తువు తెలియపడదు. సర్వత్రా ఉండేటువంటి వస్తువుని ఎవరు గ్రహించలేరు. ఏకత్రితమైనటువంటి ఒక స్థలమునందు పరిమితమైనటువంటి వస్తువుని, ఒక కాలంలో ఉన్నటువంటి వస్తువుని, ఒక విధముగా ఉన్నటువంటి వస్తువుని మాత్రమే గ్రహించగలుగుతాం. ఈ రకమైనటువంటి దీన్ని దేశకాల వస్తుకృత పరిచ్ఛేదము అంటారు. పరిచ్ఛేదము అంటే పరిమితి. ఈ కాలంలో మాత్రమే ఉన్నది, ఈ స్థానంలో మాత్రమే ఉన్నది, ఈ రూపంలో మాత్రమే ఉన్నది అనేటువంటి ఈ 3 విధములైనటువంటి దోషములు లేకపోవటాన్ని అనంతత్వము అన్నారు. భగవంతుడు 3 కాలముల యందు ఉన్నాడు. భూతకాలమునందు ఉన్నాడు, వర్తమానమునందు ఉన్నాడు, భవిష్యత్తు యందు ఉంటాడు. అలాగే సర్వదేశ వ్యాపి విభువైనటువంటి భగవంతుడు అంతటా ఉంటాడు. ఇక్కడ ఉంటాడు, అక్కడ ఉంటాడు, ఎక్కడంటే అక్కడ ఉంటాడు. ఈ రూపంలో ఉంటాడు, ఆ రూపంలో ఉంటాడు, ఏ రూపంలో అయినా ఉంటాడు. కాబట్టి ఈ రకమైనటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేద రాహిత్యం అనేటువంటి అనంతత్వం భగవంతుని యందు ఉన్నది. దీన్నే మనకి ఉపనిషత్తు కూడా వివరిస్తుంది. భగవంతుణ్ణి నేను ఇలా తెలుసుకున్నాను అనుకున్నవాడు తెలుసుకోలేదు అని అర్థముట. భగవంతుడు ఇంతే అని తెలుసుకోకపోతే తెలుసుకున్నట్లు లెక్క అని మనకి ఉపనిషత్తు అందిస్తుంది. యస్య మతం తస్య మతం, మతం యస్య నవేదసః అని. భగవతత్వం ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. యస్య అమతం, ఎవరికైతే తెలియబడలేదో, తస్య మతం, అతనికి తెలిసినట్లు అర్థం. నాకు భగవంతుడు ఎంత అనేది ఇంకా తెలియలేదు అనుకుంటే అతనికి భగవంతుడు అంటే తెలిసినట్లుట. యస్య మతం నవేదసః, ఎవరికైతే భగవంతుడు ఇంత అని, భగవంతుడు ఇక్కడ అని, భగవంతుడు ఇప్పుడు అని గనక తెలిస్తే అతనికి తెలియనట్లే అర్థము అని మనకి ఉపనిషత్తు కూడా ఈ అనంతత్వాన్ని నిరూపించింది. అలాగే జ్ఞానానందైక స్వరూప, జ్ఞానము ఆనందము మాత్రమే స్వరూపంగా కలిగినటువంటి వాడు. జ్ఞానము అంటే స్వయం ప్రకాశకమైనటువంటిది. ద్రవ్యముగా దీన్ని పరిగణన చేశారు. తనంతట తానే ప్రకాశించేటువంటిది జ్ఞానము. జ్ఞానానికి ఇతరమైనటువంటి ఏ సాధనము అవసరం లేదు అని స్వయం ప్రకాశకమైనటువంటి జ్ఞానము, ఆ జ్ఞానం వలన కలిగేటువంటి ఆనందము, ఈ రెండింటిని ఒకే రూపంతో తెలియజేస్తున్నారు. జ్ఞానము వేరు. Thank you.